హే హలో గాయ్స్, దిస్ ఇస్ నవత వంగరీస్. మీకు తమ్ముళ్ళు చూసే సగం అర్థమై ఉంటుంది. ఎస్ గైస్, ఒక రోజు రాత్రి జరిగింది ఈ సంఘటన. ఆహ్, కానీ అది ఇప్పటికీ గుర్తు చేసుకుంటే అమ్మో! చాలా భయమేస్తది గైస్. కొన్నిసార్లు అది గుర్తు చేసుకుంటే నైట్ నిద్ర కూడా పట్టదు నాకు. అలాంటి సిట్యుయేషన్ అది. సో, నేను అప్పుడు మెడ్చల్‌లో వర్క్ చేసేదాన్ని. సో, ఎవ్రీ మంత్ లేదా 2 వీక్స్‌కి ఒకసారి నాకు వీకెండ్ ఉంటే చాలు నిజామాబాద్ వచ్చేసేదాన్ని నేను. సో, గైస్ మాది నిజామాబాద్. సో, నేను మేడ్చల్ టు నిజామాబాద్ అట్లా నార్మల్‌గా వీకెండ్స్ నేను జర్నీ చేసేదాన్ని. సో, ఒకరోజు ఇలానే నాకు మా హెచ్ఆర్ ఏం చేశారంటే 2 డేస్ హాలిడే ఇస్తా అని చెప్పి ఇవ్వలేడన్నట్టు. అదొక ఎమర్జెన్సీ వర్క్ అనుకోవచ్చు. సో, దానివల్ల నేనేం చేశానంటే నాకు ఎర్లీ మార్నింగ్ 6కి డ్యూటీ వేయడం వల్ల ఈరోజు నైట్ బయలుదేరాల్సొచ్చింది. సో, నాకు అరౌండ్ 4 కల్లా చెప్పాడు. ఈవినింగ్ 4 కల్లా చెప్తే ఇక నేను వెంటనే అన్నీ సర్దుకొని, చేసుకొని 6 కల్లా బయలుదేరాను. సో, బస్ ఎక్కేసరికి 6:30 అరౌండ్ 7 అలా అయింది. అయిన తర్వాత ఎట్లాగో మీకు తెలిసింది కదా! ఇక్కడ నుంచి అక్కడికి 3½ అవర్స్ అట్లా పడతది. కానీ ఆ రోజు బస్సోడు చేసిన పనిని అసలు అది తన్నాలి గైస్. ఎందుకంటే 6:30 అన్నాడు కదా! అంటే 6:30కి నేను ఎక్కిన 6:30 ఆర్ 7 ఎక్కితే మినిమమ్ 3 అవర్స్ ఒక 10 వరకు అనుకున్నా. ఆ రోజు వాడు 10:30 అరౌండ్ 10:40కి నన్ను దింపిండు గైస్. దింపిండు. ఆల్మోస్ట్ 40-50 మినిట్స్ అయితే లేట్‌గానే తీసుకెళ్ళిండు. అదొకటైతే దిగిన తర్వాత నన్ను మళ్ళీ కరెక్ట్ మేడ్చల్‌లో కూడా దించలేడు వాడు. ఎందుకు అంటే యాక్చువల్‌గా అది మేడ్చల్ మీదుకెళ్ళే వెళ్ళదంట బస్సు. నేను ఎక్కి అడిగినప్పుడేమో వెళ్తది అని చెప్పిండు. ఏంటో గైస్ అది నా దరిద్రం అనుకోవాలా. సో, 6:30కి ఎక్కిన బస్సు అప్పుడు అడిగినప్పుడు కరెక్ట్‌గా చెప్పిండు. తర్వాత ఏమైందేమో మళ్ళీ అక్కడ దించకుండా అంటే అక్కడి నుంచి దగ్గరే మేడ్చల్‌కి దగ్గరలోనే దించిండు. అరౌండ్ ఒక 2-3 కిలోమీటర్స్ అలా ఉంటది. దించిండు. అది గూడా ఒక హైవే రోడ్ పైన దించిండు. లిటరల్లీ అక్కడ నేను చెప్తున్నా గదా! ఎవ్వరు లేరు గాయ్స్. ఎవ్వరంటే ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇది రోడ్ అనుకుంటే ఈ స్ట్రెయిట్‌గా అసలు ఎవరు మందే కనిపిస్తలేరక్కడ. నాకేమో ఏం జేయాలో అర్థం కాని సిట్యుయేషన్. అండ్ లక్కీగా ఖచ్చితంగా చెప్తా గైస్. ఒక 5 మినిట్స్ ఏమో అక్కడే నిల్చున్నా నేను. 5 మినిట్స్ అలా నిల్చున్నా. అండ్ అక్కడ ఒక అంకుల్ అయితే వచ్చిండు. వచ్చి "ఏందమ్మా ఇక్కడ నిల్చున్నావు నైట్ పూట" అని చెప్పేసి నాకు అడిగిండు. అడిగితే నాకిట్లా నేను మేడ్చల్‌కెళ్ళాలి. బస్సు కండక్టర్ ఏమో ఇక్కడ ఆపేసిండు నన్ను. అక్కడ ఆటోస్ ఉంటాయి అని చెప్పేసి అన్నాడు. బట్ ఇక్కడ చూస్తే ఎక్కడ ఆటోస్ లేవంటే, అప్పుడు ఆ అంకుల్ నాకేం చెప్పిండంటే నిజంగా దేవుడిలా వచ్చిండనుకోవాలి. ఆ అంకుల్ వచ్చి నాకేం చెప్పాడంటే ఆ! నువ్వు స్ట్రెయిట్‌గా రోడ్ క్రాస్ చేయమన్నాడు. రోడ్ క్రాస్ చేసి కొంచెం దూరం ముందటికెళ్తే నీకక్కడ ఆటోది లైన్ కనిపిస్తది లైన్‌గా అని చెప్పేసి అన్నాడు. సరే అనుకోని చెప్పేసి నేను రోడ్ దాటిన. అంకుల్‌కి థాంక్ యూ చెప్పిన. రోడ్ దాటిన. దాటిన తర్వాత లిటరల్లీ ఒక ఆటో కనిపించింది గైస్. యాక్చువల్లీ నేను మొత్తం ఆటో స్టాండ్ వరకు కూడా అవసరం లేకుండా పోయింది. ఆటో కనిపించింది. ఇంత నార్మల్ ఇంకా నా దరిద్రం ఏందంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్. అమౌంట్ మొత్తం అల్లనే ఉన్నాయి. నా దగ్గర అరౌండ్ 120, 130 అట్లా 6 అంత మాత్రమే క్యాష్ ఉంది. ఆటో అతనేమో నాకు అరౌండ్ ఆ నైట్ కాబట్టి ఇంకా దొరికిందే ఛాన్స్ కదా గైస్ 150 అలా అడిగాడు. సో, నేను ఆ టైంలో లిటరల్లీ నాకు అడిగితే 500కి 500 ఇచ్చేస్తా అనే సిట్యుయేషన్‌లో నేనున్నా. అంత భయపడిపోతున్నా. కానీ ఆ టైంలోనే ఆహ్, బేరాలాడాల్సొచ్చింది. ఆయన 150 అంతే నా దగ్గర క్యాష్ లేదు. అండ్ నేను ఒకవేళ స్విచ్ ఆఫ్ నా మొబైల్ అప్పటికి నిజంగా గైస్ ఫుల్ ప్రాబ్లమ్‌లో ఉంది. అది ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. అండ్ ఖరాబ్ అయిపోయింది. యాక్చువల్లీ నా ఫోన్ అయితే. సో, ఖరాబ్ అయిందని చెప్పేసి నేను ఇంకా స్విచ్ ఆఫ్ అయింది ఎక్కడ పట్టించుకోవట్లేదు దాన్ని కూడా. ఎందుకంటే నా వర్క్ వచ్చి పడుకోవడమే ఉండిపోతుండే నాకు. కొందాంలే, కొందాంలే అని చెప్పేసి నాకు ఈ సిట్యుయేషన్ అయినంక లిటరల్లీ 1 మంత్‌కేమో అనుకుంటా కొనేసాను మొబైలు. అంత భయపడిపోయానన్నమాట ఆ రోజు. ఇంకా ఆటో అయితే నేను బేరం ఆడి మరి 100కేమో మాట్లాడిన, ఎక్కిన. ఎక్కిన తర్వాత గైస్ ఇప్పుడు అంటే మేడ్చల్‌లో మనము వెళ్ళేటప్పుడు మనకు బస్‌లో అర్థమైపోతాం. మొత్తం అడవే ఉంటది ఆ ప్లేస్‌లో. కరెక్ట్ నా అడవి దగ్గరన ఆపిండు. లిటరల్లీ ఆటో దొరకడం నా అదృష్టం అనుకోవాలి. అండ్ స్ట్రెయిట్‌గా ఇట్లా వస్తున్నా. అంటే ఆ అడవి నుంచే నాకు ఆటో ఎక్కిన కదా! ఎక్కిన తర్వాత నాకు ఎక్కిన అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకేం భయమేసిందంటే ఈ మధ్య అప్పుడు ఫుల్ స్ప్రెడ్ అయింది ఒక న్యూస్. ఆటో అతను ఒక అమ్మాయినేమో రేప్ చేసి చంపేసిండు అన్న న్యూస్ ఎప్పుడు స్ప్రెడ్ అయింది. ఇంకా నా మైండ్‌లో మొత్తం అదే తిరుగుతుంది గాయ్స్. ఏం చేయాలో తెలవది. అదే తిరుగుతుంది. ఎట్లా అని నాకు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పటికి నేను 2, 3 టైమ్స్ ఫోన్ అంటే ఆన్ చేయడానికి ట్రై చేసిన 3 టైమ్స్ ఆఫ్ అయిపోయింది. ఏం చేయాలా అని అర్థం కాకుంటే ఆహ్, ఇగ నాకు దొరికింది ఒక ఆలోచన వచ్చింది. ఆటో అంకుల్‌ని మాట్లాడిస్తూ ఉంటే ఆయనకు కూడా వేరే బ్యాడ్ థాట్స్ రావు కదా! ఆఫ్‌కోర్స్ ఆయన మంచోడే కావచ్చు. ఏమో చెప్పలేం చెడ్డోడై కూడా ఉండొచ్చు. అని చెప్పేసి నేనేం చేసినా ఆహ్
ఇగ ఆటో అంకుల్‌కి ముచ్చట్లో పడేసినా అన్నట్టు. అంకుల్ మీరేం జేస్తుంటారు? మీకెంతొస్తది ఆటో నుంచి? ఎన్ని డేస్ నుంచి చేస్తున్నారు? ఆహా! ఎక్కడుంటారు? ఇవన్నీ డీటెయిల్స్ అడిగిన గైస్. ఇంకొక ఇక్కడ పెంట పని ఏం చేసినా అంటే పెంట పనని కాదు. అదే తెలివిగా ఆలోచించాను అనుకోవాలి ఆ టైంలో. ఏం చేసినా అంటే ఫోను జేసి అంటే ఫోను ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది అది తెలుసు నాకు. ఫోను స్విచ్ ఆయనకు తెలదు గదా! కాబట్టి ఫోను జేసి వస్తున్నానే డ్యాడీని అక్కడ నిల్చోమని చెప్పి అంటే మా ఫ్రెండ్‌కి ఫోను చేసి చెప్తున్నట్టుగా. వస్తున్నానే అక్కడ నిల్చోమని డ్యాడీని నేనొస్తున్నా. ఇదే రూట్‌లో వస్తున్నానే అన్నట్టుగా నేను ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తున్నట్టు ఎందుకంటే ఆయన ఏదైనా చేద్దామని కొంచెమన్నా మనం భయపెట్టాలి గదా! కాబట్టి అంటే ఇంత ఆలోచించిన ఆ టైంలో ఇప్పుడు నవ్వొస్తుంది. అది ఆలోచిస్తుంటే. ఆఫ్‌కోర్స్ గైస్ ఎవరున్నా ఆ సిట్యుయేషన్‌లో అంతే జేస్తారు మరి. ఇగ నేను అట్లనే ఆటో ఎక్కి నుంచి ఆల్మోస్ట్ దిగే వరకు గైస్ మాట్లాడుతూనే ఉన్నా, మాట్లాడుతూనే ఉన్నా. ఆ అంకుల్ గూడా మంచిగా ఆళ్ళ వైఫ్ గురించి, ఆళ్ళ డాటర్ గురించి చెప్తున్న కొద్దీ ఇగ నాకప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిచ్చింది. ఆల్మోస్ట్ ఎక్కిన 5 యాక్చువల్లీ రీచ్ అవ్వడానికి 15 మినిట్స్ పడతది. 10 మినిట్స్ వరకు నేను అంకుల్‌ని నమ్మలేదు. నేను మాట్లాడుతూనే ఉన్నా. ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ గురించి, డాటర్ గురించి మంచిగా చెప్పడం స్టార్ట్ చేసిండో, అప్పుడు ఆ లాస్ట్ 5 మినిట్స్ మంచిగా మాట్లాడినా. ఆహ్, లిటరల్లీ అంకుల్‌కి నాకు ఇంకా ఎక్స్‌ట్రా డబ్బులిస్తే మంచిగుండని ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళది 11:00కే క్లోజ్ అయిపోద్దంట. అక్కడ ఆటోలు ఉండయంట. అతను అంటే ఆ అంకుల్ చెప్పినది అది నిజమో కాదో నాకు కూడా తెలీదు. సో, నేననుకున్నాను ఆహ్, ఆ అంకుల్ ఆ టైంలో అక్కడికి వచ్చి నన్ను ఎక్కించుకోవడమే చాలా గ్రేట్ చెప్పాలంటే. ఆయన గూడా ఇంటికెళ్ళిపోతున్నాడట. నాకన్నాడు అప్పటికి నేను బేరం అన్నప్పుడు ఆయనన్నాడు, "ఏందమ్మా ఇప్పుడు ఆడుతున్నావు? నేను ఇంటికెళ్ళిపోవాలి. ఏదో అమ్మాయివి నువ్వు ఒంటరిగున్నావు. అసలు ఈ ఏరియా గూడా మంచిది కాదు" అని జెప్పేసి నేను నీకోసం వచ్చినా అనంటే, ఇగ అంకుల్‌కి దిగేటప్పుడు నా సిట్యుయేషన్ చెప్పినా అన్నట్టు. అంకుల్ ఇట్లా నా ఫోన్ డెడ్ అయింది. మీ నంబర్ ఇస్తారా కావాలంటే నేను కొడతా అంటే మళ్ళీ అంకుల్ అన్నాడు, లేదమ్మా వద్దు. అలా ఏమొద్దు పర్లేదు అని జెప్పేసి ఆ అంకుల్‌కి నేను థాంక్స్ చెప్పిన. నన్ను డ్రాప్ జేసిండు. డ్రాప్ జేసి కానీ నాకనిపించిందేంటంటే, ఒక అమ్మాయి అంత నైట్ నిజంగా ఎవరైనా ఛాన్స్ తీసుకోవచ్చు. ఇంకా లైన్‌లో గైస్ మొత్తం ఆడివి సీసీ కెమెరాస్ ఏముండవు. కాబట్టి ఏమో మరి అసలు ఏం చేసినా ఏం కనిపియదని అనే సిట్యుయేషన్‌లో నేను అంత ఆలోచించాను ఆ టైంలో. కానీ అమ్మో! మస్తు భయపడ్డా గైస్ నేనైతే. నిజంగా చెప్తున్నా కదా! చాలా అంటే చాలా భయపడ్డా. అమ్మో! కానీ ఒక అమ్మాయిగా నేనైతే ఒకటే చెప్తా గైస్ సేఫ్టీ కంపల్సరీ పెట్టుకోవాలి మనం. ఏమంటారు ఇప్పుడు అంటే పెప్పర్ స్ప్రే లాంటివి గానీ, మెయిన్ ఫోన్ ఛార్జింగ్ కంపల్సరీ ఉంచుకోవాలి. ఆ డే నుంచి ఇప్పటి వరకు నా ఫోన్‌ని అసలు ఛార్జింగే అయిపోనివ్వ గైస్. అంటే ఇక 20% వచ్చేసిందంటే ఇక అంతకు మించి నేను పోనివ్వ. కంపల్సరీ ఛార్జింగ్ పెడతా. అప్పుడు నేను ఆ ఫోన్‌ని పిచ్చి పిచ్చిగా అది కూడా సెకండ్ హ్యాండ్ ఫోనే కొనుక్కున్నప్పుడు. అది పిచ్చి పిచ్చిగా యూజ్ చేసినా కాబట్టి అది పక్కకు పడేస్తే ఇప్పుడు ఈ ఫోన్‌ని మాత్రం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా అంటే అంత జాగ్రత్తగా చూస్తున్నా. అప్పుడు కొన్న ఫోనే ఇది. ఇప్పటికి యూజ్ చేస్తున్నా నేనిది. ఆహ్, కానీ గైస్ ఆ టైంలో నేనెంత పిచ్చిగా థింక్ చేశానో, పిచ్చి అని కాదు ఎవ్వరున్న సిట్యుయేషన్‌లో అదే చేస్తారు. కానీ మొత్తానికైతే నేను సేఫ్టీగా బయటపడ్డా. కానీ అది జరిగిన 2, 3 డేస్ వరకు నా మైండ్ అసలు అదే థింక్ చేస్తూ ఉంది. ఎందుకంటే నిజం మీరు నమ్మరు గైస్ అంటే ఆ సిట్యుయేషన్ నేను ఫేస్ చేసినప్పుడు నాకే తెలుస్తది. ఆ లైన్‌లో ఎవ్వరు లేరక్కడ. ఎవ్వరంటే ఎవరు ఒకవేళ ఆ అంకుల్ రాకపోతే నేనేం చేసేదాన్నో నాకిప్పటికి తెలీదు గైస్. మొత్తానికి ఇది గైస్ నా సిట్యుయేషన్ ఆ రోజు. అంటే ఆ రోజు నేను ఫేస్ చేసిందిది. కానీ నేను ఒక అమ్మాయికి ఒకటే చెప్తా గైస్. ఒక రోజు పోతే పోనీ. నిజంగా ఒక రోజు లీవ్ తీసుకోండి. ఒకవేళ మీ హెచ్‌ఆర్ రమ్మనని జాబ్ తీసేస్తే తీసేయండి గైస్. మన ప్రాణం కంటే అయితే ఎక్కువ ఏది కాదు. ఆ రోజు తర్వాత నేను నైట్ ట్రావెల్ చేయడమే మానేసిన. లిటరల్లీ గైస్ మానేసిన. కొన్ని రోజుల తర్వాత ఇది మీకు తర్వాత వీడియోలో చెప్తాను ఏం జరిగిందనేది. బట్ ఇది స ఇది గైస్ మొత్తానికి వీడియో అయితే. ఓకే గైస్. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనడం కంటే, ఇందులోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత నైట్ ట్రావెల్ చేయొద్దనే చెప్తాను నేనైతే. నేను ఫేస్ చేసినా కాబట్టి మీకు చెప్తున్నాను గైస్ అంతే. మొత్తానికి ఇది మన వీడియో గైస్. యాక్చువల్లీ నేను ఫస్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే చూసేయండి. ఓకే గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.